ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు ఏర్పాట్లకు సంబంధించి కడప నుండి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుబ్బారెడ్డి సిద్ధంగా ఉన్నారు. సుబ్బారెడ్డి. ఏదైతే జనహృదయ నేత అలాగే అమరావతి సృష్టికర్త అయినటువంటి ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించడానికి ఆ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఏదైతే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని నియోజకవర్గాల్లో సంబంధించిన కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముద్దనూరులో ఈ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రస్తుతానికి అయితే నాయకులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి మనకు పార్లమెంటు సభ్యుడు కడప పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో భూపేష్ రెడ్డి అందుబాటులో ఉన్నారని అడిగి మరిన్ని వివరాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76 జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏ విధంగా ఏర్పాటు చేశారో, ఏ విధంగా చేస్తారు? మనకు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర రూపకర్తగా మన భవిష్యత్తు తరాలకు నిర్దేశక ప్రణాళికతో ముందుకు పోతున్న చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ల వయసులో ఈరోజు నవయువ యువకుడిగా విధంగా కష్టపడుతున్నారు. 76 ఏళ్ల వయసు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను పాల్గొనాలని ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కానీ, గూగుల్ డేటా సెంటర్ లేకపోతే ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్యం నుండి అత్యధికంగా నిధులు తెచ్చుకోవడం కానీ ప్రతి విషయంలో సక్సెస్ఫుల్ గా ఒక వ్యక్తి ముందుకు వెళ్తున్నాడంటే నిజంగానే మన ఆజాద్ బాబులు మన ఆంధ్రప్రదేశ్ లాంటి ముఖ్యమంత్రి ఉండడం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మన ఆయన జన్మదిన పురస్కరించుకొని జమ్మలమడుగులో కానీ లేకపోతే కడప జిల్లా నెల్లూరు ఇది మన అదృష్టంగా భావిస్తున్నాం. మన వేడుకల్ని ఇంత ఘనంగా చేసుకోవడం అనేది మన కడప జిల్లా ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఈరోజు అయితే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సైడ్ పోలవరం త్వరగా 2028 చూపిస్తామంటున్నారు. ఒక సైడ్ అమరావతి రాజధానిని కూడా సర్వవేగంగా ఈరోజు పనులు చేస్తా ఉన్నది. మనం కూడా ఒక క్యాపిటల్ ఈరోజు అటు సైడ్ అసెంబ్లీలో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ప్రెసిడెంట్ కూడా ఆమోద ముద్ర ఇస్తుంది. మనకు అమరావతి ఒక శాశ్వత రాజధాని అని చెప్పి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒక కల్మషం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని కానీ, లేదా ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ని కానీ ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఐటీలో లేకపోతే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తారని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిత్యం యువకుడిగా కష్టపడుతున్నారు. ఈ రోజు అంటే మన 45 ఇయర్స్ కూడా కొంచెం లగ్జూరియస్ లేదంటే లీజర్ తీసుకుంటారు. కానీ 24 గంటలు 18 గంటలు కష్టపడిన నాయకుడు ఈ వయసులో కూడా మన భవిష్యత్తు కోసం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండాలా. ఇటువంటి నాయకుడు మళ్ళా పుట్టబోడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలకు సంబంధించి జిల్లాలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలతో పాటు ముద్దనూరులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇలాంటి ఎంతో ఉత్సాహవంతుడు 76 సంవత్సరాలు వచ్చినా కూడా ఎంతో ఉత్సాహంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే ప్రజలకు నిత్యం అందించేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లడంతో పాటు నిత్యం ప్రజల కోసం నిరంతరం కృషి చేసేటటువంటి వ్యక్తి, మళ్ళీ ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలో మనకు వస్తాడో రావడో తెలియదు కానీ ఇప్పుడు ప్రజల కోసం అనేటువంటి వ్యక్తిగా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేయడంతో పాటు అమరావతిని ఏదైతే తాను నిర్ణయించుకున్నాడో, తన మనసులో ఏదైతే అమరావతి ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని నిర్ణయించుకోండి అదే కోణంలోనే అమరావతిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు నిరుద్యోగ సమస్యను అలాగే పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు వీటన్నిటినీ తీసుకున్నట్లయితే ఈ వయసులో కూడా 76 సంవత్సరాల్లో కూడా
నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం సంక్షేమ పథకాలను అందించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా మరోసారి అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే జన్మదిన వేడుకలను ఇంకా ఘనంగా నిర్వహించుకోవడానికి ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలనేటువంటిది కూడా కోరుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.